బంగ్లాదేశ్‌లోని దౌలత్ దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పద్మానదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సును ఫెర్రీపైకెక్కించే సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఇది సుమారు 35 అడుగుల లోతున్న నదిలోకి దూసుకువెళ్లింది. అనంతరం భారీ క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం డ్రైవర్లు, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. মানুষজন আরে বহু মানুষ আছে তো গাছের ভিতরে ওরা আর মানুষ ప్లాస్టిక్ సంచులకు వీడ్కోలు పలికే దిశగా యత్నాలు కొనసాగుతున్నాయి. కర్రపెండలతో తయారు చేసిన కొత్త రకం సంచి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. చూడ్డానికి, తాకడానికి లేటెక్స్ లాగా కనిపించే ఈ సంచులు 100% జీవ విచ్ఛిన్నం చెందుతాయని తయారీదారులు తెలిపారు. ఈ సంచిని వేడినీటిలో వేస్తే కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా కరిగిపోతుంది. ఒకవేళ ఇది సముద్రంలో కలిసినా కూడా సముద్ర జీవులకు ఎలాంటి హాని కలిగించదని, చేపలు దీన్ని తిరగడవని, కర్రపెండలం సంచులు చాలా త్వరగా సహజంగా ప్రకృతిలో కలిసిపోతాయని తయారీదారులు చెప్తున్నారు. సాధారణ ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుండగా కర్రపెండలం సంచులు చాలా త్వరగా సహజంగా ప్రకృతిలో కలిసిపోతాయని, దీన్ని పర్యావరణవేత్తలు ఒక గొప్ప వరంగా భావిస్తున్నారు. వంట గ్యాస్ చమురుతో విశాఖ తీరానికి భారీ నౌకలు చేరుకున్నాయి. గ్యాస్, ఆయిల్ ఇబ్బందులకు ఉపశమనం కలగనుంది. హార్బర్ మౌత్ లో ఎల్పీజీ నౌక బిర్చ్ లంగరేయగా విశాఖ పోర్టుకు చేరుకున్న ఎంటీ పెట్రాయిట్ చేరుకుంది. భారీ నిల్వలతో నౌకలు రావడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మహబూబాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆటో అడ్డా పరిసర ప్రాంతాల్లో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగంపై సోదాలు చేసిన టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గంజాయి వినియోగిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులను సీఐ కోరారు.
ముప్పై కిలోల లోపల ఉంటాయి కదా, మనకు 50 కిలోలు 60 కిలోలు ఉంటాయి కదా. ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలను నెల్లూరులో నిర్వహిస్తున్నామని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. మహాసభల లోగోను ఆవాజ్ వ్యవస్థాపక సభ్యులు షేక్ రియాజ్, సీనియర్ నాయకులు జానీ బాషాలు ఆవిష్కరించారు. 2002లో ఏర్పడిన ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారి మత సామరస్యానికి, లౌకికత్వానికి నిదర్శనమైన నెల్లూరులో జరపడం చాలా సంతోషదాయకమని అన్నారు. అభివృద్ధి, భద్రత, లౌకికతత్వంపై అంశాలపై ఆవాజ్ గత 23 సంవత్సరాలుగా పనిచేస్తోందని, అందులో భాగంగా జిల్లాలో కూడా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడం జరిగిందని జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. నెల్లూరులో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలకు జిల్లాలోని ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించి రాష్ట్ర మహాసభలను విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, భద్రత, లౌకికత్వం ఈ 3 నినాదాలతో 2002లో ప్రారంభమైన ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరము రాష్ట్ర 3వ మహాసభ మే 9, 10 తేదీల్లో నెల్లూరు జిల్లా ఆతిథ్యం ఇవ్వనుంది. నెల్లూరు జిల్లా అంటేనే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక ప్రత్యేకత. లౌకికత్వానికి, మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు జిల్లా. అటువంటి నెల్లూరు జిల్లా ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మా యొక్క రాష్ట్ర మహాసభలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పటిదాకా మైనారిటీలుగా మేము చేసిన పోరాటాలన్నీ కూడా మత సామరస్యానికి ప్రతీకగా, లౌకికత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేశాము. అలాగే మైనారిటీ గురుకుల పాఠశాల కానివ్వండి, వక్ఫ్ బోర్డు భూముల విషయం కానివ్వండి, లేదు స్థానికంగా వచ్చే మైనారిటీల సమస్యల మీద కానివ్వండి, ఆవాజు కంటిన్యూగా పోరాటాలు చేస్తూనే ఉంది. అటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో ఆవాజ్ని మరింత బలోపేతం చేసేదానికి ఈ యొక్క రాష్ట్ర మహాసభలను నెల్లూరులో జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ తీర్మానించింది. అందులో భాగంగా నెల్లూరులో మే 9, 10 డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా యొక్క నెల్లూరు జిల్లా కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తాం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్